దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలమ్మ, మేము ఎవరికి చెప్పుకోగలం అనుకుంటున్నారా? దేనికైనా దేవుడు వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతకాలం అండి ఇంకా జవాబు రావట్లేదు, ఇంకా ఈ బంధకాలు తొలగట్లేదు, నా మీద పడే శత్రువులు, రోగాలు, బాధలు. మీకు ఒకటి తెలుసా, మేము ఎన్నో ప్రార్థనలు చేస్తాం, కొన్నిటికి జవాబు వస్తుంది, కొన్నిటికి ఇంకా పెండింగ్ ఉంటుంది. కానీ మాకు ఒక ధైర్యం ఏంటి తెలుసా? అడిగే వాటికంటే ఊహించే వాటికి ఉన్నతంగా ఇచ్చే దేవుడు కదా మన దేవుడు. ఊహకు మించిన కార్యాలు చేసే దేవుడు కదా. ఒకటి అడిగితే రెండు ఇస్తాడు కదా. అంతకంటే ఎక్కువ ఇస్తాడు కదా. ఎందుకు ఇవ్వడు? తప్పకిస్తాడు. నీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు చెప్పు? నీ దేవుడు నేను తలదించుకునే బిడ్డగా చేస్తాడా? అనుభవంతో చెప్తున్నానండి. ఎందరినో ఎన్నో అడిగా నేను, కానీ వాళ్ళు చేయలే. వ్యక్తిగతంగా అడిగా, సేవాపరంగా అడిగా. ఎందరో ఏమో కార్యక్రమాలు చేయరు. కానీ కొన్ని సమయాల్లో అనిపిస్తుంది దేవుణ్ణి అడగడమే మంచిది. మన జీవితంలో దేవుణ్ణి అడిగితే చాలా జవాబు ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. కాబట్టి ఈ మాట నేర్చుకోండి. అందుకే ఈరోజు ఒక్క మాట నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 12వ వచనం 2వ మాట. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభావులవుదురు. నీతో యుద్ధము చేయవారు. ఎవరు యుద్ధం చేస్తున్నారు? శత్రువా, రోగమా, వ్యాధుల, అప్పుల, కోటికి ఏది యుద్ధం చేస్తుందో మాయమైపోతుందట. అభావులు అవుతారు. ఏం కనపడదు కాదు. దేవుడు నీకు పక్షమై ఉండగా నీతో యుద్ధం చేసేది చేస్తుంది. ఏది యుద్ధం చేస్తున్నా గెలుపు నీదే. ఓటమి అనేది నీ జీవితంలో లేదు. గెలుస్తావు నువ్వు. నీతో యుద్ధం చేసేవారు, నీ మీద యుద్ధం చేసే రోగమైన, పాపమైన, చీకటైన ఏదైనా తప్పక ఓడిపోబోతుంది. ఎందుకంటే వారి తల వంచుకునే స్థితి దేవుడిని వారి విషయంలో నీకు అనుగ్రహించబోతున్నారు. నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు, కనబడరు. ఇక నిన్ను ఎంత స్ట్రగుల్ ఎవరు చేస్తున్నారు? శత్రువు చేస్తున్నారు. కనబడకుండా చేస్తాడు. నీ శత్రువుని కనుమరుగు చేసేదను. ఆమెన్. ఈరోజు వాగ్దానం. ధైర్యంగా ఉండు. దేవుని వైపు చూడు, ప్రార్థన చేసుకో. నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి, రోగులు స్వస్థపరిచి, వారితో యుద్ధం చేసి అప్పుల బాధ, ఆర్థిక బాధ, పాపము, శాపము, రోగము, నిందలు, అవమానాలు, కోర్టు కేసులు, భూ సంబంధమైన బంధకాలు, డబ్బులు దొంగతనం చేసి ఇతరులకి తీసుకొని దగ్గర పెట్టుకొని ఏ శత్రువైనా మాయమైపోవాలి. మాకు విరోధమైన ఏ శత్రువు కనబడకుండా నాయన అభావులు అవ్వాలి దేవా. అట్టి విధంగా నీ బిడ్డలకు సహాయం చేయి. చదువుకునే పిల్లలు, పెద్దలు, వృద్ధులు భయంకరమైన నాయన శత్రు పోరాటాల నుంచి కాపాడు. యుద్ధాలు మానిపోయే ప్రపంచంలో సమాధానం, భారతదేశాన్ని క్షేమము, కాపుదల. మా యొక్క దైవజనురాలని వారి పిల్లల్ని మీరు కంచి వేసి కాపాడి శత్రు నుంచి విడిపించి సంఘాల్లో పునర్నిర్మాణము నాయన ఉజ్జీవాన్ని లేవనెత్తి అద్భుతమైన పరిచయం చేయడానికి సాయం చేయండి. మమ్మల్ని, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే వీటిని బ్లెస్ చేస్తున్నాం. అయ్యా, కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఏ ఆయుధం కూడా వర్ధిల్లొద్దు. ఏ కుటుంబానికి విరోధమైన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అట్టి కృప ప్రతి బిడ్డలకు మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా ప్రతి దినము ఉదయం సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో లైవ్ చూడండి. దేవుని బిడ్డలారా, మంత్ ఎండింగ్కి వచ్చాం. దేవుడు ఎంతగానో మనల్ని కాచి కాపాడాడు. నూతన మంతులు అడుగు పెట్టబోతున్నాం. ఇంకా మీరు ప్రేయర్ఫుల్గా ప్రభు వైపు చూడండి. నెక్స్ట్ కొత్త పాట రిలీజ్ కాబోతుంది. అది నీ చేయి విడువడు. ఆ పాట కూడా త్వరలో వస్తుంది మీ ముందుకి. ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ అలాడ్.